నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ప్రపంచ విశ్వంలో అత్యంత బ్రహ్మాండమైన రథయాత్ర, విశ్వవ్యాప్తంగా విశ్వంలోనే పెద్ద రథయాత్రగా పేరుగాంచిన పూరి రథయాత్ర నేడు ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. మొత్తం మీద 1971లో అప్పటి భారత రాష్ట్రపతి వివి గిరి ఈ వేడుకల్లో పాల్గొన్న తర్వాత మరోసారి భారత రాష్ట్రపతి పూరిలో జరిగే జగన్నాథుని రథయాత్రలో మరోసారి రాష్ట్రపతి పాల్గొన్న ఘట్టం నేడు ఆవిష్కరమైంది. మొత్తం మీద ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి కావటం, ఈ వేడుకల్లో ఆమె పాల్గొనటం, భారత రాష్ట్రపతి రెండవసారి ఈ వేడుకల్లో పాల్గొనటం ఇది ఒక మరపురాని ఘట్టంగా పాల్గొనటం ఇది ఒక ఘట్టంగా భావించవచ్చు. కోట్లాది మంది ఈ వేడుకల్లో ఈ రథయాత్రలో కోట్లాది మంది పాల్గొనే ఈ రథయాత్ర విశ్వంలోనే అతిపెద్ద రథయాత్రగా చెప్పుకోవచ్చు. ఈ రథయాత్ర నేటితో ప్రారంభమై మొత్తం వారం రోజుల పాటు కొనసాగే ఈ రథయాత్ర దేశంలో కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. దేశవ్యాప్తంగా అయితే ప్రతిసారి దేశవ్యాప్తం భారీగానే రథయాత్రకు పాల్గొనే పరిస్థితి ఉంది. ఈ రథయాత్ర కోవిడ్ సమయంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రథయాత్ర కొనసాగించిన పరిస్థితి. మొత్తం మీద దేశంలో పూరి జగన్నాథ దేశంలో కాదు విశ్వంలోనే అతిపెద్ద రథయాత్రగా మనం చెప్పుకోవచ్చు. ఈ రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, అనేక సామాజిక సంస్థలు అనేక కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించే పరిస్థితి. మొత్తం మీద ఈ రథయాత్రలో వేలాది మంది లక్షలాది మంది రథయాత్రలో తొలి రోజులో పాల్గొన్నారు. తొలి రోజులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగానే రథయాత్ర కొనసాగుతుంది.